గురువులు కూడా విద్యాబుద్ధులు చెప్పేటువంటి గురువులు ఇలాంటి విద్యార్థుల వల్ల కావచ్చు, లేకపోతే విద్యార్థుల యొక్క కోపం వల్ల గురువులు కావచ్చు, పరస్పరమైనటువంటి అవగాహన లేకుండా అనేక రకాలుగా వివిధ మార్గాల్లో చెడు మార్గాలు అయిపోతున్నారంటారు. కాబట్టి ఇలాంటి మార్గాన్ని ఎందువల్ల అవలంబిస్తున్నారయ్యా అంటే దృశ్యకావ్యాలు కావచ్చు, లేదా ప్రచార మాధ్యమాలు కావచ్చు, ఏవైనా కానీ ఎక్కడైనా బోర్డు మీద బయటికి వెళ్ళి రోడ్డు మీద చూస్తుంటే ఒక 60-70 అడుగులతో ఉంటుంది ఏదో ఒక ఫోటో. ఆ ఫోటో మీద ఒక ఆవిడ ఏదో రాస్తూ మీరు ఈ డ్రింక్ తాగారా అంటుంది. ఆవిడ ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా ఉండవు. వాటిని చూసుకుంటూ ఈ పిల్లలు వెళ్తూ ఉంటారు. అంతేగాని పలానా చోట రాముల వారి విగ్రహం ఇలా ఉంది, రామో విగ్రహవాన్ ధర్మ, రామాయణంలో ఈ విధంగా చెప్పింది, నాయన మాతృదేవ, ఇలాంటి పేర్లు ఎక్కడైనా బోర్డుల మీద చూస్తున్నామండి? ఒక 25 ఏళ్ల క్రితం చూసామేమో కానీ ఇప్పుడైతే ఏమీ కనిపించట్లా. తెలియనటువంటి హోణ భాషలో కానీ ఇంకోటి కానీ ఇన్ని రకాలైనటువంటి మాధ్యమాలతోటి పిల్లల యొక్క దృష్టి కానీ, విద్యార్థులు కానీ, మనుషులు కానీ, పిల్లలేంటి పెద్దవాళ్ళైనా సరే ఆ బొమ్మలు చూడంగానే ఆహా అనుకుంటూ అలా వెళ్తాడు, దేన్నో గుద్దేస్తాడు, వాడేదో అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. అలాంటి స్థితులు కాకుండా మనం ధర్మం అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే మన రామాయణం కానీ, మన భారతం కానీ, భాగవతం కానీ, దేవి పురాణం కానీ, ఏదైనా దేవతామూర్తి సంబంధమైనటువంటి విషయ గ్రహించేటువంటి గ్రంథాలు మన ఇంట్లో ప్రతి మనిషి ఇంట్లో, అంటే హైందవ ధర్మాన్ని, ఆర్షధర్మాన్ని ఆచరించేటువంటి ఆస్తికులందరి ఇళ్లలో కూడా ఈ రకమైనటువంటి గ్రంథ రచన కాదు, గ్రంథాన్ని చదివే అలవాటు నేర్చుకోవడం వల్ల ఎంతో ముందు తరాల వారికి ఎంతో ఉపయోగం ఉంటుందండి. రామాయణంలో చెప్పినటువంటి నీతి కానీ, రాముల వారి యొక్క ధర్మం కానీ భవిష్యత్తులో మనం ఈ యొక్క కావ్యంలో ఏ రకంగా ఉంది, ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రకారం నడుచుకోవాలంటే కొంతమందికి అనుకుంటూ ఉంటారు, ఈ పూజలు ఏమిటండి, ఈ రామాయణం ఏమిటండి, ఇవన్నీ కథలు కదా అని చెప్పానంటే కథలని ఎవరు చెప్పారు, నిజాలను ఎవరు చెప్పారు అంటే చెప్పిన మనిషిని బట్టి నీవు అవగాహనకు వచ్చి ఆ తర్వాత ఏది నిజము, ఏది అబద్ధము, ఏది కల్పన అనేది తెలుసుకోవాలి. మీకు ముందు నలుగురు, అంటే మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు, అంటే ముత్తాత గారి యొక్క నాన్నగారు తెలియకపోతే మీకు ముత్తాత గారు లేనట్టేనా? ఉండబట్టే మనం ఈ విధంగా వచ్చాం. ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అమ్మ అనేది మాతృమూర్తి నిజము, తండ్రి అనేది నమ్మకం. తల్లి అనేది నిజమైతే తండ్రి అనేది నమ్మకం. ఆ నమ్మకం ఆధారంగానే మన యొక్క జీవితం అంతా కూడా గమనం చేస్తూ ఉంటుంది. అలాగని రామాయణంలో రాముల వారు ఈ విధంగా చేశారు, రాముడు దేవుడైతే ఈ విధంగా ఉంటుందా, అసలు పూజ ఏ విధంగా చేస్తారు, పూజలు ఎందుకు చేయాలి, ఇలాంటి మాటలన్నీ కూడా తెలియకుండా మధ్యలో అంటే అవగాహన లోపం వల్ల కావచ్చు, తెలియకుండానే ఈ మాటలు రావచ్చు. కానీ తెలుసుకోవడానికి ఒక్క క్షణం ప్రశాంతంగా గనక మనం ఆలోచించగలిగితే ఆ భగవద్ అనుగ్రహం వలన మన చుట్టూ ఉన్నటువంటి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు కానీ, సహవాసాలు కానీ, లేదా ఏ రకమైనటువంటి చెడు ప్రభావం కూడా ఇలాంటి కావ్యాలు చదవడం వల్ల, ఇలాంటి విషయాలు వినడం వల్ల మన యొక్క అంతరంగంలోంచి దుర్బుద్ధి అంటే దుర్మార్గపరమైనటువంటి ఆలోచనలు నశింపచేసి ఎదుట మనిషిని దుర్భాషలాడకుండా తన యొక్క జీవిత గమనాన్ని సాగించగలడంటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి రామాయణము అని ఎందుకు అంటున్నామంటే రామాయణ కావ్యంలో చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎదుటి మనిషికి అడిగితే చెప్పారా చెప్పలేదా అని కాదు, ఎప్పుడైనా ఒక మనిషిని ఈ విధంగా అనుసరించచ్చా అనుకరించచ్చా అనేది మనం నిర్ణయించుకోగల కెపాసిటీ మనకుంది. బుద్ధి అనేది భగవంతుడు మనకిచ్చాడు. ఏది అనుసరణీయము, ఏది అనుసరించకుండా ఉండాల్సినటువంటి పద్ధతి అనేటువంటి స్థితి తల్లిదండ్రులు పిల్లలకి చెప్పడం వల్ల ఆ పిల్లలు భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థితిలో ఉండి మన భరత జాతి యొక్క గౌరవాన్ని పరిఢవిల్లేలా చేస్తూ ప్రపంచం నలుమూలల దిగ్విజయంగా ఎక్కడున్నా సరే అనేక విధాలుగా వాళ్ళు పూజింపబడతారు. ఏమాత్రం విద్యాభ్యాసం అంటే మన వాళ్ళు ఎంతటి సమర్థులు అని చెప్పి అనుకోవడానికి విద్య చదవడంలో ఎంతో మేధావులు. ఇలాంటి మేధావుల్ని అనేక రకాలైనటువంటి దేశాలు పిలిచి, అయ్యా మీరు మా దేశంలో ఉండండి, విద్వాన్ సర్వత్ర పూజయేత్, విద్య నేర్చుకున్నటువంటి వాడు ఎక్కడన్నా పూజింపబడతాడు. ఒక రాజుగారు ఆ రాజ్యంలో మాత్రమే పూజింపబడతాడట, కానీ విద్య నేర్చుకున్నటువంటి వాడిని ప్రపంచం ఎక్కడైనా గౌరవించేస్తుంది. అలాంటి విద్యకి వినయం అనేటువంటి సంస్కారము,
ధర్మం అనేటువంటి ఆభరణం గనక ఉన్నట్లయితే భగవత్ సమానంగా పూజింపబడుతూ ఇహలోకంలో సకల సుఖాలు అనుభవిస్తారంటల్లో ఏమాత్రం సందేహం లేదు. బంగారం ఉంది అని చెప్పిన దాన్ని చక్కగా తయారు చేసే ఆభరణాల ఎలా మలుచుకుంటామో, మన పురాతనమైనటువంటి మహాకావ్యాల్లోంచి మంచి విషయాలను తీసుకొని ఈ ప్రకారం ఈ విధంగా ఉండాలనేటువంటి విషయాలోకన చేసినటువంటి వాడికి ఇహలోకంలో వాడికి ఎదురనేదే ఉండదు. అదే కాకుండా ఇదే దేవాలయానికి మొన్న మధ్య వెళ్ళినప్పుడు ఎవరెవరో సంభాషణిస్తూ రాముల వారు రామ మహానుభావుడు దేవుడు అంటుంటారు కదా గురువుగారు, మరి రాముల వారు ఈ విధంగా చెట్టుచాటు నుంచి వాళ్ళని సంహరించారు, మరి దేవుడైనట్టయితే ఎదురుకుండానే వచ్చి సంహరించవచ్చు కదా, ఏమిటో అంతా కొంచెం అనుమానాస్పదంగా ఉంది అని చెప్పని అనుకున్నారు. ఇదే రామాయణంలో వాలిని రాముల వారు చెట్టుచాటు నుంచి ఏ విధంగా చంపాడు, ఎందుకు చంపాడు అంటే దానికి స్పష్టమైనటువంటి వివరణ మనం చెప్పుకోవాలి. ఆ కాలంలో ఆ పరిస్థితులను బట్టి ఆ విధంగా కొట్టాడు, లేకపోతే ఇంకో రకంగా కొట్టాడు అన్నట్టు కాకుండా వాలిని ఈ విధంగానే ఎందుకు చంపాను అనేటువంటి విషయాన్ని రాముల వారే వాలితో కాకుండా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియజేశాట. కాబట్టి ఈ రామాయణంలో ఉండేటువంటి కొన్ని మంచి విషయాలు మనం ఏ విధంగా వాటిని అనుసరించవచ్చు అనేటువంటి విషయాన్ని రేపు ఉదయాన్నే తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.